ఈటెల రాజేంద్ర గారు కంగ్రాచులేషన్స్ ఫస్ట్ మీకు. నమస్కారం. ఈటెల గారు తెలంగాణలో హైయెస్ట్ మెజారిటీ భారతీయ జనతా పార్టీలో వచ్చిన వాళ్ళలో మీరే హైయెస్ట్ కనిపిస్తున్నారు. 3,91,000 మెజారిటీ మీకు వచ్చింది. ఇంత ప్రేమ మల్కాజ్గిరి ప్రజలు మీకు చూపించడానికి కారణం ఏంటి అనుకుంటున్నారు? మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం అనేది ఒక మినీ ఇండియాగా పిలువబడేటువంటి పార్లమెంట్. అది అన్ని రాష్ట్రాల ప్రజలు, అన్ని జిల్లాల ప్రజలు కూడా ఇక్కడ ఉండేటువంటి ఆస్కారం. వర్గాల ప్రజలు ఇక్కడ నివసించేటువంటి ప్రాంతం కాబట్టి ఎవరు మా వాళ్ళు ఎవరి మంది వాళ్ళు ఓటు వేయాలో ఎవరికి ఆ పరిజ్ఞానం గొప్పగా ఉన్నవాళ్ళు కాబట్టి ఇవాళ మల్కాజ్గిరిలో నాలాంటి వాడిని మోడీ గారు వచ్చి గెలిపించమని చెప్పి ఒక మాట మాట్లాడితే గొప్ప మెజారిటీతో గెలిపించి ఈ మల్కాజ్గిరి అన్ని రంగాల అభివృద్ధిలో మీరు భాగం కావాలని చెప్పి నన్ను ఆశ్రయించడం జరిగింది. ఇవాళ మల్కాజ్గిరి ప్రజలు చూపించినటువంటి ప్రేమ, భారతీయ జనతా పార్టీని ఆదరించిన తీరు, మోడీ గారిని ఆశ్రయించిన తీరు ఇవాళ మరవలేంది. వాళ్ళ రుణం తీర్చుకునే దాంట్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆ పనులన్నీ కూడా చేసి ప్రజలు ప్రేమను పొంది ఏ విశ్వాసాన్ని మా మీద పెట్టినో ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెడతామని చెప్పి ఈ సందర్భంగా మల్కాజ్గిరి ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణలో ఇంత విజయం ఇచ్చారు, 4 స్థానాల నుంచి 8 స్థానాలకు పెంచారు తెలంగాణ ప్రజలు. సో భారతీయ జనతా పార్టీని ఎదుగుతున్న పార్టీ, ఎదగాల్సిన పార్టీగా ప్రజలు గుర్తించారు అనుకుంటున్నారా తెలంగాణలో? రాజేంద్ర గారు, తెలంగాణలో 4 నుంచి 8 స్థానాలకు మీకు తెలంగాణ ప్రజలు అవకాశం ఇచ్చారు మీ పార్టీకి. ఈ గెలుపుకు ప్రజలు ఏ సంకేతం పంపించారు అనుకుంటున్నారు? వాస్తవంగా మొన్న మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు దిశగా ప్రజలు ఆశ్రయించే ఆస్కారం ఉండే, కానీ కొన్ని కారణాల వల్ల మేము దాన్ని అందిపించుకోలేదు. గత 3 సంవత్సరాలుగా మా కేంద్ర పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంలో మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు ప్రణాళికలు రచించడం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ 2 ఒకటే అనేటువంటి నరేషన్ బిల్డప్ చేయడంలో, అబద్ధాలు ప్రచారం చేయడంలో, ఇవాళ మీడియాని మేనేజ్మెంట్ చేసుకొని దాన్ని నమ్మించడంలో సఫలమైంది. కాబట్టి అనేక రకాల అమలు కానీ హామీలు ఇచ్చి ఇవాళ వాళ్ళ కాందాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పొందగలిగింది. కానీ ఆనాడే చెప్పిండు ఈసారి మాత్రం మీకు ఓటు తెచ్చినాం, కానీ వచ్చే ఎన్నికలు మాత్రం దేశ భద్రత, దేశ సమగ్రత, దేశ పురోగమనం, దేశ ప్రజల ఆత్మగౌరవం ప్రపంచ చిత్రపటం మీద ఎగరాలంటే మోడీ గారే మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ జెండా మేము మోడీ గారికే ఓటేస్తాం, బీజేపీకి ఓటేస్తామని చెప్పి అప్పుడే చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు సంపూర్ణంగా నాకు తెలిసి సంపూర్ణంగా ఆశ్రయించడానికి భావిస్తూ ఉన్నా. రాబోయే కాలంలో ఈ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ యొక్క పార్టీల పరిపాలన చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారులు రావాల్సి అక్కడ ఉన్నటువంటి చర్చ ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటి గెలుపు రేపటి పునాదికి ఇవాళ ఎట్టయితే ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ అనేక సంవత్సరాల తర్వాత అక్కడ అదే ఉరవడిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రేపు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రజల ఆశీర్వాదంతో తెలుసుకునే విశ్వాసం మాకున్నది. రాబోయే కాలంలో వార్డు మెంబర్ స్థాయి నుంచి మొదలుపెట్టి ఎంపీపీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్, ఎంపీపీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, ఏ ఎన్నికలు వచ్చినా కూడా పూర్తి స్థాయిలో మేము ఫైట్ చేస్తాం. పూర్తి స్థాయిలో రాజకీయ పరంగా పునాది ఇవాళ పడింది. దాన్ని మరింత పరిశీలన చేసుకుని దాంట్లో పార్టీ బాధ్యతగా వ్యవహరిస్తామని చెప్పి సందర్భంగా చెప్తాం. సో ఈటెల రాజేంద్ర గారు, మీరు ఆల్రెడీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మొన్నటి వరకు ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి నుంచి గెలిచారు. సీఎం ఎవరైతే వదిలేసిన స్థానంలో భారతీయ జనతా పార్టీ ఇంత మెజార్టీ రావటాన్ని ప్రజలు ఏ సంకేతం పంపించారు అనుకుంటారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో? యాక్చువల్గా ఆనాడు రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ స్థానం లేకుండే, ఏదో ప్రశ్నించే గొంతుక అక్కడ ఓడిపోయింది కదా, ప్రజాస్వామ్యంలో కొంత బ్యాలెన్స్ ఉండాలనేటువంటి ఇక్కడ ఆ విచక్షణ ఉన్నవాళ్ళు కాబట్టి
ఆనాడు గెలిపించిండ్రు 10-15 వేలతో గెలిపించిండ్రు. కానీ ఏనాడు ప్రజలను పట్టించుకోలేదు, ఏనాడు ఒక సమస్య పరిష్కారం చేసే సందర్భం లేదు. చివరిగా ఆయన వచ్చి ఇది నా నియోజకవర్గం, ఇది నా కబ్జా, ఇది అనేటువంటి మాట మాట్లాడినప్పుడు ఎప్పుడు కూడా మీకు తెలుసు రజనీకాంత్ గారు, ఎవరి జాగీరు కాదు ఇది, ఆ రాష్ట్ర ప్రజల జాగీర్, ఆ పార్లమెంటు పరిధిలో ఉండే ప్రజల జాగీరు తప్ప ఎవరి జాగీరు కాదు. వాళ్ళు చాలా ఎక్కువ ఊహించుకొని ఎక్కువ మాట్లాడినరు. ఇవాళ ఇదే రేవంత్ రెడ్డి గారు దగ్గర కూడా అనేక రకాల ఇక్కడ అక్కడ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కుటుంబ సభ్యులను పిలిచి ఎంతమందిని ప్రలోభించినప్పటికీ కూడా మలకాయి ప్రజానికం అంతా కూడా ఆయా సార్లు నీ చేసే కాడికి ఇక నీ అక్కర్లేదు, మాకు నీ మాటలు నీ చేష్టలు ఇవాళ నువ్వు చేస్తున్న ఈ దుర్మార్గ పద్ధతులను కూడా ఇవి నడవవు. ఇక్కడ ఆనాడు నువ్వు రూపాయి ఖర్చు పెట్టకపోయినా ఎట్లయితే ఓట్లు గెలిపించినామో ఇవాళ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలనుకుంటున్నాం. ఈటల గారే మా బిడ్డ, ఈటల గారినే మా ఆశీర్వదిస్తామని చెప్పి కాలనీలలో, గేటెడ్ కమ్యూనిటీలలో, అపార్ట్మెంట్లలో, బస్తీలలో ఇక్కడ అక్కడ తేడా లేకుండా మీరు ఒకసారి పరిశీలించండి. అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలా బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది. ఇలా ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అయితే 1,03,000 పైచిలకు ఓట్ల మెజార్టీ వచ్చిందంటే ఇవాళ ఆ ప్రజలు ఆనాడు రేవంత్ రెడ్డి గారికి కొంచెమో గొప్ప మెజార్టీ గెలిపించిన నియోజకవర్గం ఆ నియోజకవర్గమే. ఇవాళ మళ్ళీ ఆ నియోజకవర్గమే నన్ను ఆశీర్వదించింది. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఏం ఆశిస్తారు అంటే ఇచ్చిన ఆశీర్వాదాన్ని స్వీకరించి దాన్ని కాపాడుకొని మా కోసం ఖర్చు పెడతారా, మా కోసం పనిచేస్తారా లేదా అని చూస్తారు. ఆయన పనిచేయలేదు కాబట్టి వదిలిపెట్టిండు. కానీ నేను బాధ్యత కలిగినటువంటి బిడ్డగా 24 సంవత్సరాలుగా నేను పార్టీ సోదరుగా పనిచేసిన, ఎమ్మెల్యేగా పనిచేసిన, ఇవాళ 2 సార్లు మంత్రిగా పనిచేసిన కాబట్టి డెఫినెట్గా మల్కాజిగిరి పార్లమెంట్లో ఏ సమస్యల ప్రస్తావన అయితే ప్రజలు కల్పించిందో వాటి పరిష్కారం కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తాను. రైట్. ఈటెల రాజేంద్ర గారు, కంగ్రాచులేషన్స్, అన్నిటికీ కంగ్రాచులేషన్స్. మీకు మంచి అన్ని పాజిటివ్ కనిపిస్తున్నాయి, సక్సెస్ కనిపిస్తుంది. నాకు ఒక కష్టం కనిపిస్తుంది. తెలంగాణ భారతీయ జనతా పార్టీకి అతిపెద్ద కష్టం వచ్చింది. ఏంటి ఆ కష్టం అంటే గెలిచిన 8 మంది అందరూ సీనియర్లే, ఎవరికి మంత్రి పదవి? మా పార్టీకి అది పెద్ద ఇష్యూ కాదు, మా కొత్త పార్టీ కాదు. మీరు రేసులో ఉన్నారా లేదా? భారతీయ జనతా పార్టీ సామాజిక సమతుల్యత సమగ్రంగా పాటించే పార్టీ. అన్ని వర్గాలు, ఏ వర్గానికి ఆ వర్గం ఈ ప్రభుత్వం మాది అనేటువంటి విశ్వాసాన్ని కలిగించే పార్టీ. మేము ఇట్లాంటి ఎన్ని చాకరీ చేస్తూ రజనీకాంత్ గారు వీళ్ళ లెక్క అయ్యేలా ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉండే గతంలో వాళ్ళలా కాదు కదా. మేము 27 సంవత్సరాల తర్వాత కూడా గుజరాత్లో మన ప్రభుత్వం ఏర్పడింది. ఇలా మధ్యప్రదేశ్లో 17-18 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మా ప్రభుత్వం ఏర్పడింది. ఇవాళ మీరు మొట్టమొదటిసారిగా సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఇవాళ మీరు ఒకసారి మట్టి కలిస్తే ఇప్పుడు ఇవ్వలేకపోయింది. 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ గారు ఏమైపోయినా మీరు చూసింది, 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ గారు ఏమైనా మీరు చూసింది. అయినా భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పరిపాలన కొనసాగిన తర్వాత కూడా ఇవాళ ఇంత గొప్పగా మళ్ళీ ఆశీర్వదించాలంటే మాకు ఎవరిని ఎక్కడ చేయాలనో ఏం చేయాలనో అనేది స్పష్టంగా మాకు అవగాహన ఉంది. మాకు పెద్ద ఇష్యూ కాదు, పదవుల కోసమే ఉండడం కాదు రజనీకాంత్ గారు, పదవుల కోసమే జీవించే పార్టీ మా పార్టీ కాదు. ప్రజలకు సేవ చేయడంలో మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని వర్గాలకు ఇలా విశ్వాసం కలిగించడంలో తప్పకుండా మేము గతంలో అనేక చర్యలు చేపట్టాం. రాబోయే కాలం కూడా అది ఉంటుంది. మాకు తెలంగాణలో ఇంత ఇష్యూ కాదు. మాకు ఇప్పుడు కనబడుతుందల్లా వచ్చే కాలంలో జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎట్లా అధికారంకి వస్తున్నటువంటి కోణం తప్ప మాకు ఈ మంత్రి పదవి ఆ మంత్రి పదవి అది మాకు సెకండరీ. రాబోయేలో ప్రజలకు నాయకత్వం వహించి తెలంగాణలో ఇప్పుడు కొనసాగుతున్న ప్రభుత్వం ఏ హామీలు అయితే ఇచ్చిందో ఆ హామీల కోసం ప్రతిపక్ష పార్టీగా ఉద్యమం చేస్తాం. రెండవది, మోడీ గారి ప్రభుత్వం ఢిల్లీలో ఉంటుంది కాబట్టి అక్కడ ఎంత చేయగలిగితే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఇక్కడ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎంత శక్తి ఉందో అంత శక్తి వాడి ఇక్కడ అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాం. అంతిమంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారం రావడమే ఎజెండాగా అందరం కలిసికట్టుగా పనిచేయడమే మా ఎజెండా తప్ప మాకు ఈ మంత్రి పదవా ఆ మంత్రి పదవా ఈ మంత్రి దీనికోసం మేము చిన్నగా లేదు. మీకు పార్టీ పదవి, ప్రభుత్వ పదవి అంటే మంత్రి పదవి, రెండింటిలో ఏది చూస్ చేసుకుంటారు? మీకు ఆప్షన్ ఇస్తే ఏది చూస్ చేసుకుంటారు? ఫస్ట్ ప్రభుత్వం మా పార్టీ నేను ఏం చేయగలని చెప్పి గుర్తిస్తే నాకు ఏమి ఇవ్వాలని వాళ్ళు అనుకుంటే అది ఇస్తారు తప్ప నాకు సొంత అభిప్రాయం అంటే నేను ఒక పార్టీలో ఒక సైనికుల్లాగా పనిచేసే వ్యక్తిని. నేను ఇంతమంది చెప్పిన ఇవాళ నా పోర్ట్ఫోలియో తెలంగాణ పోర్ట్ఫోలియో, ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే నా పోర్ట్ఫోలియో. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ
గ్రోత్ కనిపిస్తూ ఉంది. అసెంబ్లీలో 8, పార్లమెంట్లో 8 స్థానాలు తెచ్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఒక 40-45 నియోజకవర్గాల్లో మీకు ఆల్మోస్ట్ క్లియర్ కట్ ప్రాతినిధ్యం ఏదో రూపంలో మీ పార్టీ కార్యకర్తలు, లీడరు, ప్రజాప్రతినిధి వెళ్ళడానికి ఒక స్కోప్ కనిపిస్తుంది. ఉన్న 119లో హాఫ్ ఆఫ్ ది సీట్స్లో మీరు మీ ప్రజెన్స్ ఇమ్మీడియట్గా కనిపిస్తుంది. మీ పార్టీ యాక్షన్ ప్లాన్ ఏంటి? మీ పార్టీ 2028లో తెలంగాణలో అధికారంలోకి తెచ్చుకోవడం కోసం రజనీకాంత్ గారు 2 విషయాలు స్పష్టమైన ఇవాళ 6 నెలల కాలంలోనే ప్రజల చేత చీకొట్టించుకుంటున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇలా అర్థమైపోయింది మనకు. మీరు ఇక్కడ సర్వే చేయండి తెలుస్తుంది. రెండోది ఏంటంటే కూడా మనకు అర్థమైపోయింది. మూడోది ఏంటంటే ఇవాళ ఒక మల్కాజిగిరి తీసుకుంటే ఒక మల్కాజిగిరి 15 అసెంబ్లీలతో సమానమైనటువంటి పార్లమెంట్, 15 అసెంబ్లీతో సమానమైన పార్లమెంట్. అందుకని ఇవాళ మోర్ దెన్ హాఫ్ సీట్లు గెలిచినట్టుగా మీరు చెప్పినట్టు చెప్తుంది. కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి పార్టీ అంతా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ అయితే నెంబర్ 1 స్థానంలో ఉంది, లేకపోతే ఇవాళ సెకండ్ స్థానంలో ఉంది. మీరు చూస్తున్నారు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అన్నింటిలో కూడా 17 నియోజకవర్గాలు కూడా థర్డ్ ప్లేస్కి పోయింది. కాబట్టి స్పష్టంగా అర్థమవుతా ఉంది 6 నెలల కాలంలోనే విఫలమైన ప్రభుత్వంగా ఉంది. వచ్చే కాలంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినప్పటికీ కూడా తెలంగాణ యావత్ ప్రజానికానికి మేము దగ్గర కావడం, వాళ్ళ ఉద్యోగాల్లో చోటు సంపాదించుకోవడం, ఇవాళ రాబోయే కాలంలో పార్టీని గెలిపించుకోవడమే మా ఎజెండాగా ఉంటుంది. రైట్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీ కార్యాలయానికి వచ్చారు. ఎన్డీఏ విజయం తర్వాత అక్కడ బీజేపీ పార్టీ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు సంబరాలు చేస్తూ అక్కడ మోదీకి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆహ్వానం పలుకుతున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, ఆ దృశ్యాలు సైడ్ బాక్స్లో వెండి ఈటెల రాజేంద్రతో డిస్కషన్ కంప్లీట్ చేద్దాం. రాజేంద్ర గారు, ఫైనల్ అండ్ క్రిటికల్ పాయింట్ 2028 వరకు వెయిట్ చేస్తారా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావటం కోసం? లేదు అనుకుంటే ఈలోగా రకరకాల పరిణామాల్లో, సమీకరణలో మార్పులు చేర్పులు వస్తే మోస్ట్ యాక్సెప్టబుల్ పర్సన్గా మిమ్మల్ని గుర్తిస్తూ ఉన్నారు కాబట్టి మధ్యలో ప్రభుత్వ మార్పు తెలంగాణలో చూడొచ్చా? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజాభిప్రాయాన్ని గౌరవించే పార్టీ, ప్రజలిచ్చిన మ్యాండేట్ కొనసాగాలని చెప్పి కోరుకునే పార్టీ, ఏ హామీలైతే ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి కోరే పార్టీ, అమలు చేయకపోతే కొట్లాడే పార్టీగా ఉంటుంది తప్ప నేను ఆ ప్రభుత్వాన్ని కూల్చాలని, మేము ఉంటే రావాలని ఆలోచన లేదు. కానీ వాళ్ళందరూ సభలక్ష గ్రూపులు ఉన్నాయి. ఇవాళ స్టార్ట్ అవుతుంది. మీకు పాత కాంగ్రెస్ నాయకులు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడక్కడ విజయం సాధించారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇక్కడ నా విజయం సాధించాలని అక్కడ కూడా విజయం సాధించారు. ఇవాళ తేలిపోయింది, ఇది వట్టిదే అని తేలిపోయింది. మీద మీకుతో నాకు తేలిపోయింది కాబట్టి వాళ్ళ మధ్య కొట్టాలంటే నేను చెప్పలేము. కానీ భారతీయ జనతా పార్టీగా మాత్రం మాకు 2 కర్తవ్యాలు. 1, మా పార్టీని విస్తృతపరచుకోవడం, 2, ప్రజల ప్రేమను పొందడం, 3, ప్రజలకు ఇచ్చిన వాగ్దానం అమలు చేసి ప్రభుత్వం మీద పనిచేయడం, 4, కేంద్రం దగ్గర మోడీ గారిని మెప్పించి ఒప్పించి ఇక్కడ ఉన్న సమస్యలు పరిశీలించడమే మా ఎజెండా ఉంటుంది తప్ప మాకు ఇంకో ఎజెండా లేదు. రైట్. బెస్ట్ ఆఫ్ లక్ ఎందుకు చెప్తున్నానంటే ఢిల్లీలో పదవి కోసం బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. అండ్ కంగ్రాచులేషన్స్ ఈ రోజు విజయానికి. థ్యాంక్ యూ. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈటెల రాజేంద్ర గారు.